గత ప్రభుత్వంలో గంట అరగంట అని ఒక మహిళతో మాట్లాడితే మీరు అంబటి గారిని ఇలా ఖండించారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మేము అంటున్నట్టు ఖండించారా? ఆయన నూడు వీడియోలు వదిలిపెడితే గోరంట్ల గారిని మందలిచ్చారా? రోజా గారు బీసీ గర్జన అని చెప్పి వ్యక్తిగత విమర్శలు, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి జీవితంలోంచి వెళ్ళిపోయిన మహిళని అక్కడ బహిరంగ సభలో మాట్లాడుతుంటే మందలించారా? అంటే మాకెక్కడ కనిపించలేదు. ఆ అమ్మాయి పేరు ఏం పేరు? మీ దాంట్లో రాణి అని అమ్మాయి ఉంది. వెనకల మీ బ్యానర్, వైసీపీ బ్యానర్ పెట్టుకొని బంగళపూడి అనిత గారిని పచ్చి పచ్చిగా అసలు మనం వినలేం. అటువంటి మాటలు మీ మీ అఫీషియల్ బ్యానర్ లో, మీ సాక్షి ఛానల్లో, మీ అఫీషియల్ పేజ్ లో పడింది. అట్లా పచ్చి మాటలు మాట్లాడుతుంటే కనీసం మందలించారా? ఇటువంటివి ఎక్కడ లేవు కదా. శ్రీరెడ్డి గారు, శ్యామల గారు, ఇట్లా ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరినీ ఎక్కడ క్రమశిక్షణలో పెట్టినట్టుగా ఎక్కడ కనిపించలేదు కదా. అనిల్ యాదవ్ గారు ఎలా మాట్లాడారు? ఎక్కడన్నా ఖండించారా అని అడుగుతున్నాం మేము. మేము ఇక్కడ మా ఎమ్మెల్యేలైనా మీ ముందర కూర్చొని ఏం మాట్లాడుతున్నాం? తప్పు ఎవరు చేసినా తప్పే, మేము వాళ్ళని పక్కన తీసి పెట్టడానికి కూడా ఒకసారి నాకు వినపడేటట్టు చెప్పమ్మా. మీ హోమ్ మినిస్టర్ గారు పెరోల్ ఇప్పించడం తప్పేనని ఒకసారి మాట్లాడి చెప్పమ్మా. ఒకసారి వినపడేటట్టు చెప్పు. మా హోమ్ మినిస్టర్ గారు మీకు క్లియర్ గా నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పాడు. మాకు అది కాదు అని తెలిసిన వెంటనే నేను అతను లోపల